హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నాకైతే చాలా ఇష్టం కారపూస అంటే. మీకు కూడా ఇష్టమేనా? నేనైతే ఎలా చేశానో చూడండి, చాలా క్రిస్పీగా వచ్చింది. ముందుగా అయితే కేజీ బియ్యం తీసుకొని అందులో పావు కేజీ శనగపప్పు లేవండి, తక్కువే ఉంటాయి. ఇంకా అయితే నేను తక్కువ వేసాను, గ్యాస్ ఫామ్ అవుతుందని. దీంట్లో అయితే సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు, కొంచెం మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. కాకపోతే మినప్పప్పు వేస్తే ఆయిల్ లాగేస్తుంది, కొంచెం వేసుకోవాలి. ముందుగా అయితే నేను పిండిలో కొంచెం సాల్టు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నానండి. వాము, ముఖ్యంగా వాము అయితే ఉండాలి తప్పకుండా. వాము లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. నేనైతే ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కలుపుకొని కొంతమంది అయితే వేడి నీళ్ళు పోసుకుంటారు, వేడి ఆయిల్ వేసుకుంటారు. నేనైతే చల్లటి నీళ్ళే వేసుకున్నానండి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. మరిన్ని వేసి కలిపామనుకో ఒకేసారి జోరైపోతుంది. జోరైపోతే ఆయిల్ లాగేస్తుంది. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. చూసారా, నేనైతే ఏ విధంగా కలుపుకొని ఈ విధంగా అయితే కలుపుకొని సాఫ్ట్గా మనం ఇప్పుడు పక్కనైతే ఇట్లా పెట్టుకోవాలండి. ఆరిపోకుండా ఒక బట్ట అయినా, తడి బట్ట అయినా వేసుకోవచ్చు, లేదా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాను. కొంతమంది అయితే వేడి ఆయిల్ వేసి కలుపుతారు. నేనైతే ఇంతకుముందు చేశాను, కానీ ఈరోజు వేడి ఆయిల్ వేయలేదు. గుల్లలు గుల్లలుగా వస్తుంది, సాఫ్ట్గా రాదు వేడి ఆయిల్ వేస్తే. అందుకు కొంతమంది అయితే చట్నీ పప్పులతో కూడా చేసుకుంటారు కారపూస. నేను ఇంతకుముందు చేశాను, వీడియో అయితే మీకు పెట్టలేదు. ఇదిగో కారపూస గిద్దలు అయితే తీసుకొని ఆయిల్ అయితే రాసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత పిండి అయితే పెట్టుకుందాం. ఈ గిద్దలు అయితే సరిగ్గా రాలేదండి, అందుకే నేను పెద్దవి తీసుకున్నాను. మళ్ళీ కొంచెం సేపు ఒత్తి ఇంకా ఆయిల్ పూసుకొని వస్తున్నాను. మా అమ్మాయికి అయితే తొందర ఎక్కువైంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే కదా సంక్రాంతికి, అక్కడైతే చేసాం. మా అమ్మ వాళ్ళు చేశారు, కాకపోతే నేను మళ్ళీ వీడియో కోసం అయితే చేస్తున్నాను. ఇదిగో మా అమ్మాయే ఒత్తుతుంది, పెద్ద అమ్మాయి అర్చన. ఎలా ఒత్తుతుందో చూడండి, ఎంతో బలవంతంగా. పాపం వద్దులే అంటే వినడం లేదు. చూసారు ఎలా ఒత్తిందో, క్రిస్పీగా. అవి తిరగేయకుండానే బాగా కాలిపోయినాయండి. ఇంకా తిరగేసే పనే లేదు, తొందరగా కాలుతాయి. ఈ విధంగా అయితే మీరు కూడా ఇట్లయితే కలుపుకోండి. మా అమ్మాయికి అయితే తొందర ఎక్కువ. మళ్ళీ మార్చేసాను గిద్దలు. ఏంటా ఇవి అనుకుంటున్నారా, దాంట్లో సరిగ్గా దిగటం లేదు ఒత్తుతుంటే. అందుకు మళ్ళీ లావి అయితే ఒత్తామండి. లావి కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి. నాకు లావి కూడా ఇష్టమే. అయితే లేటుగా కాలుతాయి అంటారు, మనం గట్టిగా పిండి కలుపుకోవాలి. అది వీడైతే నేను తీస్తానని మా చెల్లి వాళ్ళ కొడుకు, వీడి గోల. అవి అది తీసుకొని నేను తీస్తా అంటున్నాడు వాడు. అది అలిగాడు చూడండి, వాడు తీయాలంట. అది తీసుకుని వెళ్ళిపోయాడు తీయటానికి. ఇంకా మేము తీసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాం. ఎలా వచ్చాయో చెప్పండి, మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చాలా బాగా చేసామండి, నాకైతే చాలా ఇష్టం. బియ్యం పిండి అయితే కొంచెం ఎక్కువ ఉంది, శనగపిండి తక్కువ ఉంది, అయినా కానీ చాలా బాగా వచ్చాయి. చట్నీ పప్పులు కూడా వేసుకొని చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుందండి.